ఫ్రెండ్స్, ఫేస్బుక్ ద్వారా మనం డబ్బు సంపాదించాలంటే మనకు మానిటైజేషన్ కావాలి. మానిటైజేషన్ కావాలంటే మనకు తప్పకుండా మినిమం 1000 నుండి 5000 వరకు ఫాలోవర్స్ ఉండాలి. కాబట్టి మీకు నేను దాదాపు 1000 మంది పైనే ఫాలోవర్స్ని ఫ్రీగా ఇస్తాను. నేను కేవలం ఫేస్బుక్ ప్రొఫైల్కి మాత్రమే ఫాలోవర్స్ని ఫ్రీగా ఇవ్వగలను. ఎవరికి ఇస్తానంటే ఫ్రీగా ఫాలోవర్స్ని ఎవరికి ఇస్తానంటే ఈ వీడియోని ఎవరైతే తప్పకుండా లైక్ చేసి పూర్తిగా చూసి సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి మాత్రమే తప్పకుండా ఇస్తాను. నాకు ప్రొఫైల్కి ఫాలోవర్స్ ఎందుకు అనుకోకండి, ఫేస్బుక్ ప్రొఫైల్ నుండి కూడా మానిటైజేషన్ ఉంది. మనం డబ్బు కూడా సంపాదించుకోవచ్చు. ఈ వీడియోని నేను అప్లోడ్ చేయడానికి ప్రధాన కారణం, మనం ఒక ఫోటోని లేదా టెక్స్ట్ మెసేజ్ని అప్లోడ్ చేయడం ద్వారా మనకు ఎంత మనీ జనరేట్ అవుతుందో ఈ వీడియోలో చూద్దాం. మనం ఎప్పటిలాగే ఫేస్బుక్ ఓపెన్ చేసుకొని ప్రొఫైల్లోకి వెళ్ళి అప్రాక్సిమేట్ ఎర్నింగ్స్ అని ఉన్న దగ్గర సీ ఆల్ అనే ఆప్షన్పై క్లిక్ చేస్తే మన ఎర్నింగ్స్ అనేవి అక్కడ చూపించడం జరుగుతుంది. నాకు ఏ మానిటైజేషన్ అయిందో ఇక్కడ చూడొచ్చు మీరు. ఫొటోస్, టెక్స్ట్ అండ్ స్టోరీస్, వీడియోస్, రీల్స్, ఇలా అన్ని విధాలైన కంటెంట్ నుండి నాకు మనీ జనరేట్ అవుతుంది. మనం ఇప్పుడు నేను అప్లోడ్ చేసిన టెక్స్ట్ కంటెంట్కి అయిన ఎర్నింగ్స్ చూద్దాం. ఒక టెక్స్ట్ కంటెంట్కి 0.15 సెంట్స్, మరో టెక్స్ట్ కంటెంట్కి 0.14 సెంట్స్ వచ్చింది. ఇప్పుడు మనం టెక్స్ట్ కంటెంట్ని ఓపెన్ చేసి దీనికి ఎన్ని వ్యూస్ వచ్చాయి, ఎన్ని లైక్స్ వచ్చాయి, ఎన్ని కామెంట్స్ వచ్చాయో చూద్దాం. ఈ పోస్ట్ని చూసి మీకు ఒక డౌట్ రావచ్చు, ఎందుకంటే ఈ ఫోటోకి ఈ టెక్స్ట్ కంటెంట్కి వ్యూస్ తక్కువగా ఉన్నాయి, కామెంట్స్ మాత్రం ఎక్కువగా ఉన్నాయి అని అనుకోవద్దు. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా మన పోస్ట్కి కామెంట్ పెడితే మనం రిప్లై ఇస్తాం కదా, అది కూడా కలిపి, అంటే వ్యూవర్స్ ఎవరైతే మన వీడియోని చూస్తారో వారు పెట్టే కామెంటు మనం వారికి ఇచ్చే రిప్లై కలిపి ఇక్కడ చూపిస్తుంది. అందుకే ఇక్కడ ఎక్కువ కామెంట్స్ ఉన్నట్టు కనిపిస్తుంది. ఈ పోస్ట్కి 0.15 సెంట్స్ మనీ వచ్చింది. ఇక్కడ మనం కింద చూసుకోవచ్చు. అయితే మనం ఇప్పుడు ఇంకో టెక్స్ట్ కంటెంట్ని చూద్దాం. దానికి ఎన్ని వ్యూస్ వచ్చాయి, ఎన్ని కామెంట్స్ వచ్చాయి, లైక్స్ ఎన్ని, షేర్స్ ఎన్ని అనేది చూద్దాం. మరియు అసలు నేను ఎలాంటి కంటెంట్ అప్లోడ్ చేశాను అనేది నేను ఈ వీడియో చివరిలో చూపిస్తాను, చూడండి. అయితే ఇప్పుడు మనం ఈ కంటెంట్ని తీసుకుంటే ఇందాకటి కంటెంట్ కంటే ఈ కంటెంట్కి ఎక్కువ వ్యూస్, కామెంట్స్, లైక్స్, షేర్స్ రావడం జరిగింది. కానీ ఇందాకటి టెక్స్ట్ కంటెంట్ కంటే 0.1 సెంట్ మనీ ఈ పోస్ట్కి తక్కువగా వచ్చింది. ఎందుకు ఇలా వచ్చింది అనేది నేను ప్రస్తుతానికైతే ఖచ్చితంగా చెప్పలేను. మీరు నన్ను బాగా ఎంకరేజ్ చేస్తూ నా వీడియోస్ని చూస్తూ లైక్స్ చేస్తూ ఉంటే నాకు కూడా కొంచెం మోటివేషన్గా ఉంటుంది. అప్పుడు నేను కూడా తెలుసుకొని చెప్తాను. సరే, ఇకపోతే ఇప్పుడు నేను ఎలాంటి కంటెంట్ అప్లోడ్ చేస్తే ఎన్ని సెంట్స్ వచ్చాయో చూపిస్తాను, చూడండి. ఈ కంటెంట్ చూశాక మీకు ఏ డౌట్ ఉన్నా కామెంట్లో అడగండి.